వెల్కమ్ టు ఆర్టీఐ తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా రైతులు పండించే ప్రతి ధాన్యం గింజ రాష్ట్ర ప్రభుత్వంచే కొనిపించే బాధ్యత తనదేనని రైతులు ఎవరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు అన్నారు. శనివారం లక్షపేట మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లక్షపేట మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షం, గాలి, వాన బీభత్సంతో మృతి చెందిన 4 రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం శనివారం మృతుల కుటుంబాల సభ్యులను పరామర్శించి వారికి చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మరణించిన రైతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైతులు కూడా ఎవరూ అధైర్యపడొద్దని, వారు పండించే పంటను రాష్ట్ర ప్రభుత్వంచే కొనిపించే బాధ్యత తనదేనని తెలిపారు. రైతులు తాము పండించే పంటల మార్పిడి చేయాలని, ఎప్పుడూ ఒకే పంటను పండించినట్లయితే భూమిలో సారం తగ్గే అవకాశం ఉందని, పంట మార్పిడి ఎప్పుడూ ఒకే పంటను పండించినట్లయితే భూమిలో సారం తగ్గే అవకాశం ఉందని, పంట మార్పిడి ద్వారా అది నివారించవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా ఆర్టీఐ మెంబర్ అంకల్ శ్రీనివాస్, నాయకులు చెల్ల నాగభూషణం, గడ్డం త్రిమూర్తి, పూర్ణచంద్రరావు, ఆరిఫ్, నర్సయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడి ఒకటే ప్రతి డీజిల్ ఉంటుంది. పరిశ్రమలను వాటి డీజిల్ తక్కువ ధర ఎక్కువ బరాబర్ ధర చేసి ఇంకా రైతులు ఒకటి మనసు మీరు ఒకటి ఆగమని చేయకండి. కొంచెం డేటా 42 కిలోల కన్నా ఎక్కువ ఒకటి దర్శనం దాన్ని ఒకటి పరిస్థితి 42 కిలోలు ఇవాళ మొత్తం అంతే సంవత్సరం రైతులు అంతే సంవత్సరం చేసి 42 కిలోలు కానీ ఒక గింజ కూడా ఎక్కువ దొరుకుతుంది. ఇక్కడ దొరికితే రైతులకు మహిళలు కూడా ఈ వంట మొత్తం పూర్తి చివరి గింజలు తీసుకోవాలి కదా. రైతులను అందరినీ కోఆర్డినేట్ చేసుకుని రైతులను ఇప్పుడు ఈ ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మా చేతుల్లో అక్కడి రైతులను వాళ్ళు పెట్టి నాలుగు రోజులు వాళ్ళ గింజంత వాన కడితే నువ్వు చౌకేసుకొని గేమ్ చేసుకుంటున్నాను. ఈ కట్టి రైతుల మీద మాత్రం పోతారు. నేను అంత భయపడే లేదు. ఇక గుణవి ధైర్యం చెప్తాను. నేను చేశాక అంటున్నాను రైతులకు లాస్ట్ దుర్గడి నమ్మకం లాస్ట్ దాంట్లో ఆడగారు కూడా 42 కిరాలు గడిచిన 20 సంవత్సరాలు మీకు ఎప్పుడు రాలేదు. 3 నుంచి 42 కిరాల దాకా ఇస్తాను. ఉండడానికి ఇచ్చి మీ లాకకు పురాణ అయిపోయి కూడా కాలాలకి నీళ్ళు ఆగలవాడి మళ్ళా ప్రధానపడి సంపూర్ణంగా సంపూర్ణంగా ఇంకోటి 20 రూపాయలకు సంబంధించిన మీరే కానీ మీ మనకి ఇబ్బంది కాదు. ఇబ్బంది కాకపోతే నేను హాస్పిటల్లో కూడా ఆయన అడుగుతున్నాడు ఏం నా ఫోన్ హాస్పిటల్ నేనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడుతున్నాడు హైదరాబాద్ మాట్లాడి ఇబ్బంది లేకుండా రైతుల సమస్య మరొకసారి భరోసా ఇస్తున్నారు. మీకు తడిసిందని మీరు బాధపడరు, ఏ రకమైన బాధ వస్తుంది. ప్రతి
ఇవాళ నేను మాట్లాడుతున్నాను. నేను కాకపోతే ఇక్కడికి వచ్చే ముందు నేను మా రైతులకు చెప్పాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నిన్న సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ శ్రీకాంత్ గారితో మాట్లాడి తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళ మాట తర్వాత మాట్లాడుతున్నాం. రైతులకు ఒక్క గింజ కూడా తెలిసినంత మాత్రం ఒక గింజ నష్టం లేదు, వాళ్ళకి రూపాయి నష్టం లేదు. ప్రతిదీ వాళ్ళ తీసుకుపోయిన తర్వాత వారం రోజులు 15 అయితే వారం పడుతుంది. సరే ఇంకొక వారం కూడా 15 రోజులు కూడా వస్తుంది. ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది పడి అంటే మాత్రం మొమ్మడం లేకుండా ఫోన్ చేయండి, ఫోన్ మాట్లాడి చెప్తాను. కాకుండా మధ్యలో వచ్చింది ఎంఆర్ఓకు చెప్పడం జరిగింది, ఇంప్యూడోకు చెప్పడం జరిగింది. ఎక్కడ మీకు ఏ రకమైన ఇబ్బంది అయినా, ఎక్కడ కూడా కొలతలు జోగుంట కానీ లేకపోతే ఏదో ఇబ్బంది అయినా ఎంఆర్ఓకు చెప్తే ఎంఆర్ఓ పిల్లలంతా మీకు ఏ రకమైన ఇబ్బంది అవుతుంది. మిగిలింది అమ్మాలి ఏమో బస్తాకు 7 రూపాయలు దీనికి సంబంధించి డైరెక్ట్ వస్తుంది. ఇది కాకుండా 2 రూపాయలు తీసుకున్నారు. 2 రూపాయలు కూడా కొన్ని విషయాల పూర్తి మనం కూడా పట్టు వస్తుంది. ఎందుకంటే ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో వాళ్ళు కాల్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ చేసిన తర్వాత తీసుకోవడానికి వాళ్ళు లారీ తీసుకుంటారు. కాబట్టి ఇది ఎవరి ప్రమేయం లేదు, అధికారుల ప్రమేయం లేదు, ఎవరికి సంబంధం లేదు. దానికి కొంత మనకు కూడా వాళ్ళు లారీ సహకరిస్తే కూడా జరుగుతుంది. కాబట్టి లారీకి 200 రూపాయలు అది మాత్రం